ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే కరెంట్ లేనప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు ఎంత తేడా ఉంటుందో నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇలాంటి విషయాలు నేను చాలా చూశాను. చిన్నప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ లేనప్పుడు మనందరం ఒక దగ్గరికి వచ్చి కలిసి ఊసులాడుకొని అది చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాంటిది దీంట్లో చూసాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ వీటికి కరెంటు మనకి తెలుసు కరెంట్ని పట్టుకుంటే షాక్ కొడుతుందని, కానీ వాటికి తెలియవు కదా. అవి ఏం చేస్తాయంటే కరెంట్ వైర్ల మీద వాలి చచ్చిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటి మీద మంచి పాయింట్ అయితే తీశారు హీరో రామ్ వాళ్ళ అన్నయ్య అండి. చాలా బాగా చేశాడు. నాకు తెలిసి ఇది 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తెలుగులో అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి ఒక పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదైతే ఆసమ్గా ఉంది. మీరందరూ అంటే కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి అందరికీ చాలా సంతోషంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. మెన్ మూవీ అయితే చూసి వచ్చాము. రఘు శాస్త్రి గారు డైరెక్ట్ చేసిన మూవీ అనమాట. అసలు మాటలు రావట్లేదు. ఎవరు త్రిగుణ్, అతని యాక్టింగ్ అయితే క్యాక్ అసలు. అందులో మెయిన్ లీడ్ మాత్రం మా అమ్మ. అంటే పూర్వం ఇప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, పల్లెటూరులో మొత్తం ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా ఉంటారు పూర్వం, అవన్నీ చెప్పారనమాట. అంటే ఆ మూవీ ద్వారా ఇప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుంది, కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళా కరెంటు పోతే ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. అప్పట్లో కరెంటు పోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కలిసి మాట్లాడుకొని, చిన్నపిల్లలు అయితే ఆటలాడుకొని ఎలా ఉంటుందో అలాగా. మళ్ళా ఇప్పుడు పిచ్చుకలు కానీ ఏవైనా చనిపోతే ఎవరు పట్టించుకోరు, కానీ వాటి కోసం ప్రత్యేకంగా పట్టించుకునే మనుషులు, అలా వాటి కోసం అయితే సూపర్గా మూవీ తీశారు. అసలు చెప్పలేమన్నంతగా. సినిమా ఇప్పుడు నేను చూశానండి. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఈ సినిమా ముఖ్యంగా పల్లెటూరులో కరెంటు పోతే ఏ విధంగా ఉంటుంది, కరెంటు పోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేసి ముఖ్యంగా ఈ సినిమా చూస్తే మనకి తెలుస్తుందండి. అదేవిధంగా మనకి పక్షులు కరెంటు ఉండేటప్పుడు ఏ విధంగా మన అందు మీద వాలితే పక్షులు చనిపోతాయి. అదే కరెంటు తీగల మీద మన పిచ్చుకలు అందు మీద వాళ్తాయండి. వాటికి కరెంటు ఏ విధంగా ఉంటుందో ఉండదా వాటికి తెలియదండి. మనుషులు తెలుసు కానీ వాటికి కానీ తెలియదండి. అందువల్ల అవి చనిపోతాయండి. ఈ సినిమా తెలుగులో చాలా బాగుందండి. ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అందరూ చూడవలసిన సినిమా అండి. దయచేసి సినిమాలకు వెళ్ళి ఈ సినిమా చూస్తారనేసి మరి కోరుకుంటానండి. అయితే చాలా బాగుందన్న. అంటే ఇది ఎట్లా ఉందంటే మన 90s 80s బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో ఆ బ్యాక్డ్రాప్లో నుంచి స్టోరీ అన్న ఇది వచ్చేసి మన లైన్మెన్ ఏదైతుందో మన కరెంట్ సప్లైస్ ఏవైతున్నాయో సో దాంట్లో తీసింది. అందులో వర్కర్స్ ఎవరైతున్నారో నార్మల్గా మనకి వర్షం పడ్డ అలా కరెంట్ పోయినప్పుడు ఎవరైతే లైన్మెన్స్ హెల్ప్ చేస్తారో మనకి ఆ పర్సన్ త్రూలో వచ్చిందనమాట. సో కొన్ని డేస్ అని కరెంట్ పోతుందన్నమాట. సో అది ఎందుకు కరెంట్ పోయింది ఏంది అనేది స్టోరీ మొత్తం ఉందన్న. చాలా బాగుంది మూవీ. మీరు ఒక్కసారి వాచ్ చేశారంటే మీరు కంపల్సరీగా మీకు నచ్చుతుంది అన్న మూవీ. కంపల్సరీ ఒకసారి మీరు సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. యా తప్పకుండా ఫ్యామిలీతోనే చూడాలి ఈ మూవీ. ఫ్రెండ్స్తో కంటే ఫ్యామిలీతో చూడడం ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే లిమిటెడ్ ఎడిషన్లో కొట్టినట్టు కొట్టారన్న. మ్యూజిక్ కూడా అంత నీట్గా క్లీన్గా ఉందన్న మూవీ. డైరెక్షన్ కూడా బాగుందన్న. డైరెక్షన్లో అసలు డౌట్ లేదు. చాలా బాగుంది. ఇప్పుడైతే కరెంట్లు లేవు, అవన్నీ బాగా చూపెట్టారు. మొత్తం అంతా బాగుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నాకైతే నచ్చింది సినిమా. ఇలా సినిమా మాత్రం అవసరం ఉందన్న. ఒక సెంటిమెంట్ అన్న, ఒక పక్షి ఒక గుడ్లు ట్రాన్స్ఫర్ మీద గుడ్లు పెడుతుంది. దానివల్ల వాళ్ళు మళ్ళీ కరెంట్ ఆన్ చేసే పక్షులు గుడ్లు పలిగిపోయి చచ్చిపోతాయని ఒక నెల రోజుల దాకా అట్లా కరెంట్ ఆఫ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మొబైల్ అంటే డేటా పని చేయదు, అది కరెంట్ ఉండదు కదా. దాని మొత్తం సెంటిమెంట్ అంటే బాగా చూపెట్టారు అన్న. సో అంటే కామెడీ సీన్స్ మన కరెంట్ పోయినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ చూపించారు. అంటే ఒక ఓల్డెన్ డేస్లో పోయినట్టు ఉంటుంది అన్న. అప్పట్లో మనం అప్పుడు కరెంట్లో అప్పుడు ఎట్లా ఆడుకునేటోళ్ళము అవంతా అంటే మీటింగ్ పెట్టుకుంటాం కదా, అంతా టైంపాస్ మీటింగ్ అది ఉందన్న. ఒక ఓల్డేజ్ పోయినట్టు ఉందన్న మూవీ చూసి. మూవీ హిట్ అంటారా? బ్లాక్ బస్టర్ అన్న. లైన్ మ్యాన్ ఇప్పుడే చూసినా అన్న, బాగుంది మూవీ. అంటే కరెంటు సమస్య అంటే పిచ్చుకలు కుట్టాలని చెప్పి నెల పాటు కరెంట్ తీసేస్తాడు ఊర్లో. అది ఆడోళ్ళు దానికి ఎఫెక్ట్ అయ్యి ఫోన్ చేస్తుంటారు, మాకు సీరియల్ చూడాలి అవి చూడాలని కరెంట్ వేయమంటారు. అదే సెంటిమెంట్ తోటి బాగా చూపించారు అన్న మూవీ అయితే. లాస్ట్
ఫ్యామిలీ అందరు చూడొచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ లో అందరు ఏడుస్తారు అన్న. పిచ్చుకలకు కుట్టేటప్పుడు ఊరందరూ వెళ్ళి పోయి చూస్తుంటారు. అంటే బల్గంలో ఇట్లా కాకి వచ్చేటప్పుడు ఎంత ఫీల్ అవుతారో లాస్ట్ లో ఈ సినిమాలో ఫీల్ అవుతారు. చాలా నీట్గా ఉందన్న. అంటే ఇట్లా గట్టిగా వైలెన్స్ కాకుండా నీట్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేంత నీట్గా ఉందన్న మూవీ. లైన్మెన్ సినిమా చూసి వచ్చాను. సినిమా బాగుంది. కరెంట్ లేనప్పుడు మరి ఎలా ఉంటుందో పల్లెటూరులో కూడా బాగా చూపించారు. డైరెక్టర్ బాగా చూపించాడు మూవీని, బాగా తీశారు. నెక్స్ట్ పిచ్చుకలు గట్రా మంచి సబ్జెక్ట్ ఉంది సినిమాలోని. సినిమా బాగుంది. హాయ్ అన్న, నేను ఇప్పుడే లైన్మెన్ సినిమా చూసి వచ్చాను. లైన్మెన్ సినిమా చాలా సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సినిమా అయితే మైండ్ బ్లాక్. ఎందుకంటే సినిమా మన ప్రజెంట్ పరిస్థితిలో కరెంట్ తీస్తే ఎలా ఉంటుందో అది కళ్ళ కట్టినట్టు చూపించారు. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఫ్రెండ్స్ అందరూ అన్యోన్యంగా వెళ్ళి చూస్తేనే సినిమా అనేది సూపర్ కనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే ఇందులో ఒక ఏరియాలో కరెంట్ లేకపోతే అందరూ ఎలా బయటకు వచ్చి ఎంత ఆహ్లాదంగా ఆడుకోవడం తిరగడం కానీ చేస్తారో ఈ సినిమా అంత క్లియర్ కట్ చూపించారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. ఆ హీరో హెయిర్ స్టైల్ కానీ నేను అట్టు అనడం కానీ ఆ మాట తీరు కూడా చాలా బాగుంది. అందరికీ మంచి ఫన్నీగా కూడా సినిమా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకూడదు. ఈ సినిమా చూస్తేనే ఒక థ్రిల్లింగ్ అనేది ఫీల్ అవుతారు. దయచేసి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాకి వెళ్ళి ఈ సినిమాని విజయవంతం చేయండి. బ్రో ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ సినిమా చూశాను. చాలా బాగుంది. ట్రైలరు అవన్నీ చూసినాక మూవీ చిన్నది ఎలా ఉంటుంది ఏందో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దామని చెప్పి ఇలా మూవీ చూడటానికి వచ్చాను. లైన్ మ్యాన్ మూవీ ఫస్ట్ ఏంటంటే కంటెంట్ షార్ట్ అయినా చెప్పి స్టోరీ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా చూపించారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది ఫోన్లు అవి లేకుండా ఉంటారు. ఈ సినిమాలో ఓన్లీ ఒక గుడ్లు కోసం అని చెప్పి కరెంట్ ఆఫ్ చేసి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా కలిస్తే ఎలా బాగుంటుంది. ఫస్ట్లో చాలా ఊర్లో వాళ్ళకి చాలా ఇష్యూస్ వచ్చింది కరెంట్ లేని వల్ల. దానికోసం గుడ్లు కోసం అని చెప్పి అందరూ ఒక మాట మీద నిలబడి దాని గురించి ఎలా ఉంటుంది, ఎలా అది పొదిగేటప్పుడు ఎలా ఉండదు చూడాలి. ప్రపంచంలో అన్ని జీవులు బతుకుతున్నాయి, అలాగా ఒక జీవికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అందరం ఒక మాట మీద ఉండి అది కూడా దానికోసం అని చెప్పి అందరూ కరెంట్ కోసం అని చెప్పి సాక్రిఫైస్ చేశారు. మళ్ళీ ఇంకా వచ్చేసి సినిమా అనేది కంటెంట్ కూడా చాలా బాగుంది. ఆ కంటెంట్ కూడా ఎలాగుందంటే ఇప్పుడు రీసెంట్గా వస్తే ప్రతి ఒక్కటి అందరూ ఎక్కడి నుంచో వచ్చి పల్లెటూరు వాతావరణం బాగోదేమో అది అని చెప్పి చాలా మాటలు చెప్తుంటారు. అలాగే ఈ పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంది. మన క్యారెక్టర్లు కూడా తీసుకుంటే క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పెర్ఫామ్ చేశారు. ప్రజెంట్ అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడా ల్యాగ్ అనేది లేట్ అనేది లేదు. మళ్ళీ వచ్చేసి క్లైమాక్స్ సీన్ వచ్చేసి ఆ గుడ్లు పొదిగే దాని గురించి లైవ్ పెట్టేసి అందరికీ చూపిస్తారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మంచిగా ఉంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి ఎలాగ మనం నడుచుకోవాలి, పల్లెటూరు వాతావరణం అనేది ఎలాగ ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని అందరూ ఒక మాట మీద నిలబడి ప్రతి ఒక్కళ్ళు అనేది అలా సిచ్యువేషన్ చూసుకొని ఒకే మాట మీద నిలబడి అందరూ కలిసి ఉండాలి, ఎటువంటి గొడవలు అనేది లేకుండా. ఫైనల్గా ఏంటంటే మూవీ చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా అందరికి చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మూవీ చూడాలని చెప్పి ఆశిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైన్ మ్యాన్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఆర్టిఫుల్లీ చూడే మూవీ. ఎందుకంటే చెప్తాను, చాలా మూవీ బిజినెస్ కోసం చేస్తారు. ఇది ఒక మెసేజ్ఫుల్ మూవీ, చాలా ఆర్ట్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరు ఆర్ట్ఫుల్లీ మూవీ చూడండి. ఏమందంటే ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఒక్క జీవి మనిషి మాత్రమే మొబైల్ ఫోను మనకు అవి ఇవి కావాలని బతుకుతున్నాం. కానీ ప్రాణి పక్షులు ఉన్నాయి, అవికి ఇల్లు లేవు, ఏం లేవు. అవి ఉన్న చోటే అవికి ఇల్లు, అవునా కదా? అలాంటి ఒక బేస్డ్ మూవీ ఇది. ఒక 4 గుడ్డు అంటే 4 రోజు మన మనుషులు బతికేది 4 రోజు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. అలాంటి సిచ్యుయేషన్లో ఆ గుడ్ల కోసము ఒక ఊరు జనం మొత్తము 30 రోజులు కరెంట్ లేకుండా అందరూ దానికోసం సాక్రిఫైస్ చేసి తీసే ఒక సెంటిమెంట్ మూవీ. దానివల్ల ఎంత యూజ్ ఉందంటే ఇప్పుడు మనం శతమానం భవంతి మూవీ చూసాం, దాంట్లో కూడా ఫ్యామిలీ మొత్తం కలుస్తారు. అలాంటి ఒక వండర్ఫుల్ మూవీ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోనే చూడాల్సిన మూవీ. ఇంకొకటి ఏం చెప్తానంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఆర్ట్కి టచ్ అయ్యే మ్యూజిక్. లాస్ట్లో అమ్మ చనిపోయే సీన్ ఉంటుంది చూడు, ఆ గుడ్ల నుంచి పక్షులు బయటకు వచ్చినప్పుడు అమ్మ చనిపోతుంది చూడు, ఆ సీను మా అమ్మ మమ్మల్ని కన్నే టైంలో ఏ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ వచ్చింది, ఏడుపు వచ్చేసింది. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి ఇలాంటి మూవీని చూపిస్తే మనకి ఫ్యూచర్లో పిల్లలు కూడా ఒక మంచి ఎదుగుదల వస్తుందని చెప్తున్నా. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి బ్రో.
ఎవరికి వాడే సూపర్ మ్యాన్ నేను చూసా లైన్ మ్యాన్ ప్రతి అమ్మాయి వేసుకుంటే జుట్టు ఈ సినిమాలో హీరో పేరు నట్టు అదే ఏమంటారు చూడన్న ఈ సినిమా కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక పక్షుల కోసం నిజంగా మనుషులు గుర్తించని ఈ రోజులలో కూడా ఒక పక్షిగా కూడా నిజంగా మనం ఏం చేయొచ్చు, నిజంగా పక్షుల యొక్క ఎనిమల్ లవర్స్ అంటే ఏంది అది బాగా చూపించారు. నిజంగా చాలా మంది సువాలమ్మ ఈ సినిమాలో మెయిన్ హీరో దేవుడమ్మ చాలా కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మేకతోక సినిమా కేక నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అసలు ఊహించే సినిమా దగ్గర చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి పక్షుల కోసం నిజంగా ఊరే నిజంగా ఎలక్ట్రిషియన్ బంద్ చేసి ఫోన్లు ఆఫ్ చేసి నిజంగా ఊరికి దూరంగా ఉంటూ ఇట్లా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా డైరెక్ట్ చాలా బాగుంటుంది అన్న. ప్రతి సిట్టింగ్ లో వేసాం టప్స్ ఆఫ్ నిజంగా డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ చాలా బాగా అనిపించింది నాకైతే. మా సెకండ్ హాఫ్ ఉంటుంది అన్న. అరే నిజంగా ఒక ఫస్ట్ సీన్ లో మనకి ఏ సీన్ కనిపించిందో అదే సీన్ క్లైమాక్స్ కనిపించినప్పుడు నిజంగా ఇటువంటి తీయొచ్చు అన్న ఫీలింగ్ మనకు కనిపించింది. నిజంగా రండబ్బా అట్లా సినిమాలో ఎంకరేజ్ చేయండి. ఎంత బాగుంది సినిమా అంటే నిజంగా మంచి బలం గుర్తొచ్చింది నాకైతే. అంటే ఒక సినిమా మొత్తం ఊర్లో జరుగుతుంటది. అది సినిమా ఎంత బాండింగ్ ఉంటుంది, ఎంత రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ లో నిజంగా కొన్ని సీన్స్ అది ఏడిపోచ్చేసాయి నా లాస్ట్ దేవుడమ్మ చనిపోవడం కానీ సో హీరో పర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్త అనిపించింది. ఓవరాల్ చెప్తున్నా సినిమా చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్ పాటల కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి